హక్కులు అనేటటువంటిది బాధ్యతతో కూడి ఉండాలి. బాధ్యత లేని హక్కుల్ని మన ప్రజలకు విరుద్ధంగా ఇస్తే ఎట్లాగ ప్రమాదకరంగా ఉంటుందో కాశ్మీర్ విషయంలో చూసాం మనం. బ్రిటన్లో ఇప్పుడు అలాంటి దరిద్రాన్ని మనకు అంటగట్టిన బ్రిటన్లో అలాంటి తెప్పలే పడుతున్నారు విదేశీయులు చొరబాటుదారుల ద్వారా. ఇప్పుడు తాజాగా టర్కిష్ రేపిస్ట్ ఒకడు రేపులు చేస్తే వాడిని పట్టుకుంటే వాడు కోర్టులో ఏమి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడంటే వాడు టర్కీ వాడు అనమాట. బ్రిటన్లోకి వచ్చి స్థిరపడ్డాడు. టర్కీకి ఏం రోగం, అక్కడి నుంచి వలస వచ్చి అక్కడ బతకలేకపోతున్నానని బ్రిటన్లో బ్రతకడం ఏంటి, అట్టంటి వాళ్ళు అనుమతించడం ఏంటి? పోనీ ఇప్పుడు ఏ సిరియా వాడినో ఏమైనా ఉన్నో లెబనాన్ ఉన్నో చూసారంటే అక్కడ అన్ని ఉగ్రవాదుల వల్ల ఒకళ్ళకొకళ్ళు చచ్చిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఒక అర్థం ఉంది. టర్కీ అనేటటువంటి ఆల్రెడీ వెల్ సెటిల్డ్ కంట్రీలో తీసుకొచ్చి వాడొచ్చి ఇక్కడ ఉంటే వాడికి చొరబాటుదారిని శరణార్థిగా గుర్తిస్తే వాడు కాస్త ఆడవాళ్ళని రేప్ చేయడంలో 54 కేసుల్లో అఫెండర్. వాడు దొంగతనాలు చేస్తాడు, దోపిడీలు చేస్తాడు, ఆడవాళ్ళని అత్యాచారం చేస్తాడు. తాజాగా వీడి కోర్టులో ఏమని వాదించాడంటే, నాకు మానసికంగా ఒంటరివాడిని అయిపోయాను, నేను చొరబాటుదారిగా వచ్చి ఇక్కడ నాకు ఒంటరివాడు అయిపోవడం వల్ల నేను అత్యాచారం చేయాల్సి వచ్చింది, నాకు ఇక్కడ అమ్మాయిలు ఎవరు పడట్లేదు కాబట్టి నేనేం చేయలేక ఈ విధమైన చర్యకి పాల్పడ్డాను, దాన్ని మానవతా దృక్పథంతో చూడమంటే ఆడి శిక్షణ తగ్గించింది. ఇదేం పద్ధతి అన్నటువంటి ప్లస్ వాడు నా పరిస్థితి ఎట్లా ఉంది కాబట్టి పరిహారం ఇవ్వమని అడుగుతున్నాడు. వాడు బతకడానికి అవకాశం ఇవ్వాలట, వాడు కుటుంబాన్ని పోషించుకోవడానికి. ఇలాంటి దానికి కీర్ స్టార్మర్ ప్రభుత్వం కూడా పాజిటివ్గా స్పందిస్తుందంటూ బ్రిటన్ పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.